స్టార్టింగ్ స్టోన్. ఎప్పటి నుంచో కంటెంట్ క్రియేషన్ మొదలు పెడదాం అనుకుంటున్నాను, కానీ ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అని అర్థం కావట్లేదు. ఏ కార్యం మొదలు పెడదాం అనుకున్నా మనం ముందు దేవుడికి దండం పెట్టుకుని మొదలు పెడతాం. అందుకని నేను కూడా నా ఫస్ట్ కంటెంట్ నా దేవుడి కోసమే చేద్దామని అరుణాచలం బయలుదేరాను. వెల్లూరు కాట్పాడి జంక్షన్లో ఆటో ఎక్కి అక్కడి నుంచి వెల్లూరు బస్ స్టాప్కి వెళ్ళి వెల్లూరు బస్ స్టాప్ నుంచి తిరువనమలై వెళ్ళే బస్సు ఎక్కాం. తిరువనమలై అయితే బస్ దిగము. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తిరుపతి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెష్ అయ్యి రూమ్లోంచి బయటకు వచ్చినప్పటికీ టైము 12:30 to 1 అయింది. ఇంకా వెంటనే గుడికి బయలుదేరిపోయాం. శివుడి దర్శనం కన్నా ముందు మనల్ని మైమరిపించేలా చేసేది ఆ రాజగోపురం అనే చెప్పాలి. ఆ రాజగోపురాన్ని చూస్తూ ఉంటే చాలు తెలియకుండానే మన గుండెల్లో ధైర్యం నిండిపోతుంది. ఆ శివుడిని తలుచుకుంటూ ముందుకు వెళ్తుంటే మనకి ఎదురయ్యేది ఆ నందీశ్వరుడి దర్శనం. ఆ శివుడి దర్శనం చేసుకోవాలంటే ముందు మనం నందీశ్వరుడి దర్శనం చేసుకోవాలి. నందీశ్వరుడి దర్శనం అవగానే మాకు శివుడే ఎదురయ్యాడు. త్రేతాయుగంలో ఆ శ్రీరాముడికి తోడుగా ఉన్న ఈ హనుమంతుడు మరెవరో కాదు, ఆ శివుడి స్వరూపమే. చాలాసేపు నిరీక్షణ తర్వాత ఆ మహాశివుని దర్శనం జరిగింది. వైబ్రేషన్స్ అనాలా ఏమనాలా తెలియదు. బయటికి వస్తున్నాం కానీ ఆ స్వామి స్వరూపం నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొత్తం గిరి ప్రదక్షిణ అయ్యే టైంకి నేను ఎస్టిమేషన్ చేసుకున్న టైం 10 అనుకుంటున్నాను. చూడండి, అరుణాచలంలో బస్సు దిగిన టైం నుంచి క్లైమేట్ రకరకాలుగా మారింది. దిగ్గానే ఫుల్ ఎండ, ట్రైన్ దిగినప్పుడేమో వర్షం. ఇప్పుడు చూడండి మబ్బులు ఎలాగా. నేను ఎక్స్పీరియన్స్ చేయాలని శివుని తలుచుకోకుండా ఏంటి వ్లాగ్స్ చేస్తున్నాడు అని. ఇక్కడ మెయిన్ పాయింటే ఇది. నా అదృష్టం సార్తో నేను ఎప్పటి నుంచో మొదలు పెడదాం అనుకున్నది. అదృష్టం అనాలో దీన్ని దైవ సంకల్పం అనాలో నాకు తెలీదు. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వ్లాగే తిరువనమలై శివుడు. ఇంకా దానికన్నా నాకు అదృష్టం ఏంటి చెప్పండి, ఏ విశేషం ఉంటుంది చెప్పండి. ఇక్కడి నుంచి ఏం జరిగినా ఎలా జరిగినా నేనైతే వ్లాగ్స్ చేస్తూనే ఉంటా. ఏదో కంటెంట్ నేను చెప్తూనే ఉంటా. నాకేదో తెలియకుండా వ్లాగ్స్ ఇంతకుముందు నాకు భయం ఉండేది. నిన్నటి నుంచి ఆ భయం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. జనాలు ఉన్నా బయట ఎవరు చూసినా సిగ్గుబడి ఉన్నాయి. ఇప్పుడు సిగ్గుపట్ల మాట్లాడుతున్నాను. ఇది ఒక స్టార్టింగ్ స్టోన్. యాక్చువల్గా ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి. ఈ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో మా అమ్మతో నేను అన్నాను అన్నమాట సరదాగా, అమ్మ నేను చూడు శివుడి దగ్గరికి ఏమో శనివారం వెళ్తున్నాను, వెంకన్న బాబు దగ్గరికి ఏమో సోమవారం వెళ్తున్నాను. ఇప్పుడు మా అమ్మ ఒక మాట అలాగే వెళ్ళడం ఇద్దరికి చాలా ఇష్టం అంట. నా భక్తుడు నాకు ఇష్టమైన డేట్లో నీ దగ్గరికి రావడం, ఏ భక్తుడు నాకు ఇష్టమైన డేట్లో నా దగ్గరికి రావడం ఇష్టం అంటారు. కంటెంట్ క్రియేషన్లో ఇది నా ఫస్ట్ వీడియో, ఇంకా నేర్చుకుంటున్నాను. ఇందులో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.